విజయలక్ష్మి గారు ఇప్పుడు నమో మెహర్ బాబా పాడతారు. బాబాను ఆహ్వానిస్తూ మనము 11:30 to 12 ఈ ప్రోగ్రాంలో కొద్దిగా తెలుసుకోవడానికి భావకల్చరీ రాసిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జై బాబా అండి విజయలక్ష్మి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा जोहार लिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा यह परानंद जीवन मेव यह परानंद जीवन मेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधता अंतमु చేసి अज्ञानांधता अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिन संगी दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्वर्गमंतरिंपगा हरिषड्वर्गमंतरिंपगा अव्यय मोक्षम अनुग्रहिंपुम अव्यय मोक्षम अनुग्रहिंपुम नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा नंबर अनेक थैंक्स and अंदर जय बाबा। జై బాబా అండి విజయలక్ష్మి గారు చక్కటి जय बाबा। ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఆ గీతంతో మనం మెహర్ బాబాను మన దర్బార్కి ఆహ్వానిస్తూ ముందుకు పోదాం. నిన్నటి రోజున మనము ఫలూదా బాబా హెడ్ మీద, తర్వాత బాబా ఇచ్చేటువంటి ప్రసాదము, అది ఆ రెండు చదువుకున్నాము. కొంచెం పెద్ద పెద్దవే కాబట్టి మనం రెండే చదువుకోగలిగాము. ఈరోజు కృష్ణాస్ లైఫ్ ఈజ్ సేవ్డ్. కృష్ణ నాయర్ మనందరికీ తెలుసు. అక్కడ కేరళలో ఉన్నాడు అతను. అక్కడ బాబాని బెంగళూరులో అతను జాయిన్ అవుతాడు. తర్వాత బాబా దగ్గరికి వచ్చిన కాడి నుంచి ఏమేం చేశారు ఏంటి చూద్దాం. బాబా దగ్గర చేరిన తర్వాత కృష్ణ నైట్ వాచ్మెన్ గా చేస్తున్నాడు. సతారాలో ఉన్నప్పుడు మాత్రం బాబా అతన్ని తిరిగి ఇంటికి పంపించేశారు. మేర్ బాబా సెకండ్ ఆటోమొబైల్ యాక్సిడెంట్ 1956లో అయిన తర్వాత వీళ్ళందరూ సతారా వదిలేసి మేరాజాద్కి వెళ్ళిపోతారు. బాబా ఉమెన్ మండలి, మెన్ మండలి అందరూ. ఒకరోజు మధ్యాహ్నము భావుకల్చరి వాచ్ చేయడానికి, నైట్ వాచ్ చేయడానికి వెళ్తాడు. అంటే మధ్యాహ్నం వెళ్ళానని చెప్తున్నాను, నైట్ వాచ్మెన్. మేబీ బాబా ఏమని చెప్పారేమో చూద్దాం. బాబా కృష్ణ అడ్రస్ అడిగారట. నేను అనుకున్నాను కదా కృష్ణ బాంబేలో ఉంటున్నాడు అని అనుకుని అతని ఎగ్జాక్ట్ అడ్రస్ మటుకు ఇతనికి తెలియదు. బాబా అన్నారంట, పర్వాలేదు, ఒక టెలిగ్రామ్ పంపించి బాంబే బాబా సెంటర్
ప్రెసిడెంట్ ఉంటే అతనికి పంపించి కనుక్కో, ఇది చాలా అర్జెంట్ అని చెప్తారు. ఇంకొక మెసేజ్ ఇచ్చారు బాబా అది పంపించమని. ఏంటంటే, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ నెవర్ అబాండన్ యూ, లవ్ బాబా. నేను నిన్ను ఎప్పుడూ తోసిపుచ్చను, డోంట్ వరీ, నువ్వు నువ్వు నా దగ్గరే ఉన్నావు అనేటువంటిది ఆ మెసేజ్లో ఉంది. అయితే బాబా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే అది వెంటనే పంపించమన్నారు. మేరా జాద్ అవతల వైపు ఉన్నప్పుడు మామూలుగా మెయిల్ తీసుకెళ్లే అబ్బాయి ఒకతను ఉంటాడు. టెలిగ్రామ్స్ అహ్మద్ దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అహ్మద్ దగ్గరికి తీసుకెళ్ళేవాడు. అతను అప్పుడే వెళ్ళిపోయినట్టుగా తెలిసింది తనకి. బాబా దగ్గరికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ అబ్బాయి అప్పుడే వెళ్ళిపోయాడు. సడన్ గా బాబా చాలా కోపిస్ట్ అయిపోయాడు. నువ్వు టెలిగ్రామ్ పంపించలేకపోయాను చెప్తున్నావా నాకు? నేను అర్జెంట్ అని నీకు చెప్పాను. యూ షుడ్ హ్యావ్ సెంట్ ఇట్ విత్ ది అదర్ బాయ్. వేరే అబ్బాయితో నువ్వు పంపించాల్సింది. అలా కోపగిస్తూ బాబా టెలిగ్రామ్ ని ముక్కలు ముక్కలు చేసేసి కింద పడేశారు, చించేశారు. బాబా కోపడ్డారు. తర్వాత ఇంకొక టెలిగ్రామ్ ఇచ్చారు కృష్ణకి. అదేమందంటే, యు ఆర్ వెరీ డియర్ టు మీ, హ్యావ్ కరేజ్. నువ్వు నాకు చాలా దగ్గర వాడివి, ధైర్యంగా ఉండు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. మళ్ళీ ఆ మేరాజాద్కి అవతల వైపుకి వెళ్తాడు, కాంపౌండ్ దాటి ఇది పంపించడానికి. కానీ ఇతను వెళ్ళేటప్పటికి ఆ వేరే అతను వెళ్ళిపోతాడు. ఇంకొక అబ్బాయి ఎవరైతే తీసుకొస్తున్నాడో తీసుకుపోతాడో టెలిగ్రామ్స్, ఆ అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి బాబా దగ్గరికి వెళ్ళిపోయి టెలిగ్రామ్ ఇంకా పంపలేదు అని చెప్తారు. బాబా చాలా అంటే చాలా కోపంగా ఉండి, అలోబాతో పంపించాల్సింది నువ్వు అని అంటారు బాబా. చాలా చాలా కోపంగా అనమాట. అయితే ఏది నేను చెప్పినా నువ్వు సీరియస్గా తీసుకోవు అని కోపడతారు. ఇది అర్జెంట్ అని కూడా నేను చెప్పాను, వెంటనే పంపించాలని కూడా చెప్పాను. నేను నీ మీద డిపెండ్ అవ్వడానికి వీల్లేదు ఇక. నేను నిన్ను ఏమి నమ్మను అంటారు. యూ డోంట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మై వర్క్. నేను చేసే ఆ కార్యక్రమంలోని అది ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు, అది ఎటువంటి పనో నీకు అర్థం కాదు. ఇది ఇంపార్టెంట్, నువ్వేమో చేయలేదు ఆ పని. తర్వాత 2 hours బాబా కంటిన్యూస్గా ఈయన మీద ఒప్పగించుకునే ఉన్నారు. అయితే ఇది ఈ లవర్స్కి మటుకి ఏదో ఒకటి, అంత ఇంపార్టెంట్ ఏముంటుందబ్బా అది అని అనుకునే విధంగా ఉండేది. ఇంకొక టెలిగ్రామ్ అంటే ఇవ్వలేదు. ఇది రెండోసారి కూడా టెలిగ్రామ్ ఎప్పుడైతే వెళ్ళలేదో ఇంకొక టెలిగ్రామ్ ఇవ్వడానికి బాబా ఉపక్రమించలేదు. బాబా బెడ్ మీద అలానే పడుకుని రెస్ట్ తీసుకోవడానికి చూస్తూ ఉన్నారు. కానీ బాబా పడుకున్నారే కానీ మంచం మీద చాలా రెస్ట్లెస్ అయిపోయి అటు ఇటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. పడుకున్నంతసేపు కూడా అలా తిరుగుతూనే ఉన్నారు. ఫైనల్గా 7 గంటలకి సాయంత్రము ఒక గ్లాసు నీళ్ళు అడిగారు. అందులో స్వీట్ అండ్ రోజ్ సిరప్ వేయమన్నారు వాటర్లో. అంటే రోజ్ సిరప్ తీయగా ఉంటుంది, అది వేయమని అడుగుతారు. అయితే కొన్ని సిప్స్ అలా తీసుకొని, కొన్నిసార్లు ఒక 4-5 సిప్స్ తీసుకున్నాక మళ్ళీ మిగతాది భావు కల్చరీని తాగమని ఇచ్చేశారు. ఈ టైంలో మూడ్ చేంజ్ అయిపోయింది బాబాది కంప్లీట్గా. సడన్లీ కామ్ అయిపోయారు, ఒక మంచి జోకింగ్ మోడ్లో ఉన్నారు, జోవియల్గా ఉన్నారు అనమాట. బాబా ఈ స్ట్రేంజ్ బిహేవియర్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకా ఇలా అని, ఎందుకు అంత అప్సెట్ అయ్యారు బాబా అని అనుకున్నాడు భావు కల్చరీ. ఈ న్యూ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు సెండ్ ద టెలిగ్రామ్స్ టు కృష్ణ. అంటే మన మానవ మేధస్సులో మనం మేధస్సుతో మనం ఎన్ని తలుచుకుంటామో, ఆయన భగవంతుడు కదా, ఆయనకి ఏమి తెలియదా, తెలియకుండా ఉండదు అని అటువంటి ఆలోచనలు వస్తాయి మనకి. అయితే బాబాకి తెలుసు కదా, నేను చాలా నా సాయశక్తులా ప్రయత్నించానని ఈ టెలిగ్రాములు పంపడానికి అని అనుకున్నాడు. ఏదో రీజన్ ఉండి ఉంటుందిలే అని మళ్ళీ తనకి తను సరిపెట్టుకున్నాడు. రూమ్కి వచ్చిన తర్వాత
ఎవరో అన్మ్యూట్ చేసుకోలేదండి. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మర్చిపోయినట్టున్నారు అన్మ్యూట్ చేసుకోండి. అయితే ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది అనుకుని రూమ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ టైం టెలిగ్రామ్ది రాసుకుంటాను అనమాట ఒక దగ్గర. బాబా మూడ్ చేంజ్ అయిన టైము, డేటు అన్ని రాసి ఒక దగ్గర పెట్టుకుంటాను. కొన్ని వారాల తర్వాత సెయింట్ మీరాస్ హై స్కూల్ పూనాలో మేము వెళ్ళాము. బాబా అక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు. కృష్ణ బాంబే నుంచి అక్కడికి వచ్చాడు ఆ దర్శనానికి. అయితే కృష్ణతో మాట్లాడినప్పుడు ఈ భావకల్చర్ ఏమడుతాడంటే, ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు అని అడిగాడు. కృష్ణ అన్నంట, ఒక ఉద్యోగం దొరికింది, లాస్ట్ మంత్ అంతా తను ఉద్యోగం చేయలేదు, ఒక నెల రోజులుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఏదైతే ఏం జరిగిందో చెప్పడానికి మటుకు కృష్ణ అంతగా ఇష్టపడలేదు. అంతకుముందు ఉద్యోగం రాకముందు ఏం జరిగిందో చెప్పడానికి అతను ఇష్టపడలేదు. అయితే ఈయనకి ఇంకా ఉత్సాహం పెరిగింది, ఇంకా ఆసక్తి పెరిగింది. ఏమైందో తెలుసుకోవాలి మొత్తం మీద. ఎందుకంటే బాబా ఇచ్చిన టైము అదంతా రాసుకున్నాడు కదా. కానీ చాలా ఆతృతగా, చాలా కనుక్కుందామనే ఉద్దేశంతో అడుగుతాడు. ఏం చేసావు నువ్వు ఇన్ని రోజులు, జాబ్ రాకముందు నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. ఫైనల్గా కృష్ణ తన మనసులో మాటలన్నీ చెప్పడం జరిగింది. కృష్ణ ఏం చెప్తా అంటే, నెలల తరబడి జాబ్ కోసం నేను వెతుకుతూ ఉన్నాను బాంబేలో అని చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, ఒక ఉద్యోగం దొరుకుతున్న ఆశ లేదు. ఆల్ ద వైల్ ఐ డింట్ ఈవెన్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్ టు ఈట్. చాలా కాలంగా ఈ సమయంలో అంతా కూడా నాకు తినడానికి తిండి కూడా లేదు అని చెప్తాను. కొన్ని వారాల తర్వాత ఒక డిప్రెషన్ వచ్చేసింది. డిప్రెషన్ వచ్చి నన్ను నేను చంపేసుకుందాం అన్నంత వరకు వెళ్ళిపోయింది. నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను, ఆత్మహత్య ప్రయత్నం చేశాను. అయితే బాంబేకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంచుకి, ఆ పర్వతము పై అంచుకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి దొంకుదామని ఉద్దేశం. జస్ట్ అట్లా దొంకబోతూ ఉన్నాడు, బాబా కనబడ్డారు. అప్పుడు బాబాని చూడగానే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఆ మౌంటైన్ కిందకి దిగిపోయి వెంటనే నేను బాంబే వచ్చేసాను అని చెప్పాడు. కొన్ని వారాల తర్వాత అతనికి ఉద్యోగం దొరుకుతుంది. ఎప్పుడు అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అది కృష్ణ స్టోరీతో భావకల్చర్కి చాలా టచింగ్గా అనిపించింది. ఆ స్టోరీ చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది. నా ఇన్సిడెంట్ దీంతో పోల్చుకుని చూసి అప్పుడు కృష్ణ ఎందుకు ఏంటి అని అడగలేదు. డేట్స్, టైము ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ బాబా ఎప్పుడైతే చిరాకు పడ్డారో, ఎప్పుడైతే టెలిగ్రామ్ రాయమని ఇచ్చారో, ఎప్పుడైతే నన్ను పంపించారో ఆ టైము ఈ టైము సరిగ్గా కలిసి వచ్చినాయి. కృష్ణ బాంబే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు 3 గంటలకి. సేమ్ డే బాబా డ్రాఫ్టెడ్ ది ఫస్ట్ టెలిగ్రామ్. అతను బాంబే వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టెలిగ్రామ్ పంపించాను. బాబా మూడ్ సడన్లీ మళ్ళీ చేంజ్ అయింది. హీ హ్యాడ్ అపియర్డ్ టు కృష్ణ ఆన్ ద మౌంటైన్. సారీ, మళ్ళీ ఇంకో టెలిగ్రామ్ కాదు. కృష్ణ బాంబే వెళ్ళినప్పుడు 3 గంటలకి ఒక టెలిగ్రామ్, ఆ సేమ్ డే బాబా ఫస్ట్ టెలిగ్రామ్ డ్రాఫ్ట్ చేశారు. తర్వాత సైమల్టేనియస్గా మళ్ళీ డ్రాఫ్ట్ చేయడం అలా జరిగింది. He had appeared to Krishna on the mountain and then Krishna started for home. కృష్ణకి ఆ మౌంటైన్ మీద కనబడ్డాడు. కృష్ణ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు క్లియర్ అయిపోయింది, బాబా యాక్ట్ చేశారు యాజ్ హీ హ్యాడ్ ఆర్డర్ టు సేవ్ కృష్ణాస్ లైఫ్. కృష్ణ లైఫ్ తను సేవ్ చేయాలి కాబట్టి బాబా అలా కోపంగా అలా వ్యవహరించారు. ఆ టెలిగ్రామ్ విషయంలో కూడా అంత శ్రద్ధగా ఉన్నారు. ఈ రకంగా మనకి పైకి కనిపించకుండా బాబా దివ్య ప్రియతముడు
వాళ్ళ ఉమ్, ప్రేమికుల్ని సదా కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడైనా ఉండని. బాబా కృష్ణని పుష్ చేశారు. ఎక్కడికి? ఎన్నోసార్లు ఆ విధంగా కృష్ణని కాపాడారు. లైఫ్ టైంలో అతను ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు చాలా కాపాడారు. కృష్ణ ఎప్పుడు కూడా ఇంత డెస్పరేట్గా, అంటే ఇంత అసహనంగా, ఇంత అచేతనంగా ఉండిపోయాడు. ఒక్కడే అయిపోయి చాలాసార్లు అతన్ని అందరూ వదిలేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ బాబా ప్రేమికుల్ని ప్రేమిస్తారట. బాబా ట్రూలీ డస్ వర్షిప్ హిజ్ లవర్స్ అండ్ నథింగ్ ఎవర్ రిమైన్స్ హిడెన్ ఫ్రమ్ హిమ్. ఏది కూడా బాబా దగ్గర నుంచి తన దగ్గర నుంచి దాయలేరు. అలా దాయడానికి కూడా అవ్వదు. బాబా తన ప్రేమికుల్ని ఆ విధంగా వర్షిప్ చేస్తారని ఇచ్చారు. అంటే నేను ప్రేమికుల ప్రేమకు దాసుని నేను బాబా ఎన్నోసార్లు చెప్పారు. అది ఇక్కడ మనకి తేట తెల్లం అవుతుంది. జై బాబా. ఇప్పుడు రెండో దానికి వెళ్దామండి. అది బావు స్కాఫ్, బావు దగ్గు. అదేంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ఎండగా ఉంటుంది మెహరాబాద్ కానీ మెహరాజాద్ కానీ అహ్మద్నగర్లో. కాబట్టి 1957లో బాబాయ్ డిసైడ్ చేశారు ఈ సమ్మర్ మంత్స్ పూనాలో మనం గడుపుదాము అని డిసైడ్ చేశారు. అప్పుడు గురుప్రసాద్కి చాలా లేటుగానే వెళ్ళారండి బాబా. ఇయర్ నాకు బాగా గుర్తులేదు, కానీ దాన్ని కనుక్కోవడము, దాన్ని చేయడము, అది మన ఇద్దరు వెళ్తారు. ఒకళ్ళైతే మెహర్వాన్ చేసేవాళ్ళ నాకు తెలుసు, అక్కడ చదువుకుంటూ ఉంటాడు మెహర్వాన్ చేసేవాళ్ళ. వాళ్ళు బిల్డింగ్కి వెళ్ళడము, ఆ బిల్డింగ్ కాదని అనుకోవడము, మళ్ళీ ఇంకో బిల్డింగ్కి వెళ్ళడము, అది ఎవరిదో కనుక్కుని ఒక ఫ్రెండ్ ద్వారా బరోడా మహారాణిది అని తెలిసి అక్కడికి వెళ్ళడము, ఆవిడ దీన్ని విడిదిగా ఇవ్వడము, బాబా కండిషన్స్కి అన్నిటికీ ఒప్పుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. అప్పటి నుంచి ఖచ్చితంగా బాబా 3 నెలలు ఎప్పుడు ఇది పూనాలో ఉంటుండేవాడు. అప్పుడు పూనాలో ఉన్నప్పుడు ఇది జరిగింది ఒక రాత్రి అని చెప్తున్నారు భావ కల్చర్. బాబాకి నైట్ వాచ్మెన్గా ఉన్నాడు భావ కల్చర్. రూమ్కి వచ్చినప్పుడు బాబా అన్నారంట, టుడే ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ వాంట్ టు రెస్ట్. నాకు చాలా టైర్సమ్గా ఉంది ఇవాళ, నేను రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి నువ్వు కేర్ఫుల్గా ఉండు, డోంట్ మేక్ ద స్లైటెస్ట్ నాయిస్ అండ్ డోంట్ మూవ్ ఐదర్. నువ్వు చిన్న శబ్దం కూడా చేయొద్దు, అసలు కదలను కూడా కదలొద్దు అన్నాడు. అని బాబా రిపీటెడ్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూనే ఉన్నారంట. అలా 10 సార్లు చెప్పారు, గట్టిగా చెప్పారు. తర్వాత పడుకున్నారు బాబా. అయితే ఈయన చైర్ మీద అట్లా కూర్చున్నాడు క్వైట్గా. అయితే ఇతను ఏమాత్రం కదలకుండా, కదలిక కూడా లేకుండా అలా స్టిఫ్గా స్టాచ్యూ లాగా ఉండిపోయాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఒకసారి సడన్గా అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా గొంతులో కిచకిచ్ అంటారు చూడండి అడ్వర్టైజ్మెంట్లో, అట్లా ఒకలాంటి ఫీలింగ్ వచ్చి అది దగ్గుదామని అనిపించింది, దగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అది ఎంతవరకు ఆపగలిగాడో అంతవరకు చాలా ఇలా పెట్టుకుని నోటి మీద చెయ్యి పెట్టి ఇలా మోసుకొని 2 చేతులతో గట్టిగా, అది కూడా దాన్ని లోపలికి పంపించడానికి ఏమాత్రం శబ్దం చేయకుండా ప్రయత్నించాను. ఎంత ఫోర్స్గా నేను అది లోపలికి పంపించడానికి ప్రయత్నించానో అంతే ఫోర్స్గా సెన్సేషన్ వస్తుంది, అనాలి అనిపిస్తుంది. అయితే హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని పాకెట్లోంచి ఆ నోట్లో కుక్కున్నాడు హ్యాండ్ కర్చీఫ్. అది కూడా సహాయపడలేదు. ఫైనల్గా ఇది ఇక దానివల్ల ఏమైందంటే గొంతు పూడుకుపోయి గాబరా అయిపోయింది. చోక్ అంటాం, అంటే ఏదో అడ్డుపడినట్టుగా గాబరా అయిపోయేటప్పటికి అని ఒక తుమ్ము లాంటిది అని ఒక తుమ్ము లాంటిది వచ్చింది గొంతులోంచి. బాబా కళ్ళు తెరిచి చాలా అప్సెట్ అయ్యారంట. తన్ని లేపామని కోపం వచ్చింది బాబాకి. హ్యావ్ యూ కమ్ టు సర్వ్ మీ ఆర్ టు హెరాస్ మీ అని అడుగుతారు బాబా. నువ్వు నాకు సర్వ్ చేయడానికి వచ్చావా లేదా నన్ను సతాయించడానికి వచ్చావా ఏంటి అని అడుగుతాను. ఐ రిపీటెడ్లీ టోల్డ్ యూ నాట్ టు మేక్ ద స్లైటెస్ట్ సౌండ్. చిన్న శబ్దం కూడా నువ్వు చెయ్యొద్దని నీకు చెప్పాను, కానీ
నువ్వు నా స్లీప్ని డిస్టర్బ్ చేసావు. నాకు పడుకోవడానికి రాత్రి మొత్తం రాత్రి అంతా నేను మేలుకొని ఉండాల్సిన పరిస్థితి, పడుకోవడానికి కుదరదు. బాబా మళ్ళీ కోపడ్డారు. చాలా చాలా కోపంతో బాహుకల్చుని కోపడడం జరిగింది. అది అక్కడితోటి ఆగలేదు. ఆడవాళ్ళని పిలిపించారు. ఈతని రూమ్ నుంచి వెళ్ళిపోమన్నారు. బయటకు వెళ్ళి బయట నుంచోమన్నారు డోర్ దగ్గర. బాబా చాలా ఇదిగా కంప్లైంట్ చేశారంట లేడీస్కి. ఏమనంటే అబౌట్ మీ సేయింగ్ దిస్ మ్యాన్, ఐ టోల్డ్ హిమ్ ఐ వాజ్ టైర్డ్ అండ్ వాంటెడ్ టు రెస్ట్ అండ్ హీ మేక్స్ నాయిస్. చూసారా, ఇతనికి నేను చెప్పాను నేను చాలా టైర్డ్ అయిపోయాను, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్తే నాయిస్ కూడా చేయొద్దని చెప్పాను, కానీ ఈయన నాయిస్ చేశాడు. అతను సిన్సియర్గా నాకు సర్వ్ చేయట్లేదు, పైగా నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఇతను. వై డిడ్ ఐ ఎవర్ కాల్ హిమ్ టు స్టే విత్ మీ? అసలు నేను ఎందుకు, బట్ ఈజ్ ఆఫ్టర్ మై లైఫ్ అంటే నా వెనక, నా జీవితం వెనక ఉంటున్నాడు అని. వై డిడ్ ఐ ఎవర్ కాల్ హిమ్ టు స్టే విత్ మీ? అసలు నేను ఎందుకు పిలిచానా ఇతన్ని నాతో ఉండడానికని అనుకుంటున్నాను. ఇక మొత్తం రాత్రి అంతా నేను నిద్రపోలేను. అండ్ టుడే ఐ వాజ్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్. నాకు చాలా నిస్సత్తువుగా ఉంది ఈరోజు, రెస్ట్లెస్గా ఉంది, నాకు పాల్పిటేషన్ వస్తుంది, అంటే గుండె దడగా ఉంది. గో హెడ్ జస్ట్ సీ అండ్ డాక్టర్ గో హెడ్ ఎగ్జామిన్ బాబా బికాస్ ఆఫ్ బాబు దిస్ హెస్ హ్యాపెండ్. బాబా ఎండెడ్, బాబు మూలంగానే నాకు ఇలా జరిగింది అని బాబా అంతటితో ముగించారు. మణి మధ్యలో కలగజేసుకొని, బాబా ఆయన కావాలని చేసింది కాదు, అది మటుకు నేను షూర్గా చెప్పగలను. ఎస్ ఐ నో దట్ హీ డిడ్ంట్ డూ ఇట్ డెలిబరేట్లీ అని బాబా ఆన్సర్ ఇచ్చారంట. అవునవును, అతను కావాలని చేయలేదు, కానీ నన్ను డిస్టర్బ్ చేశాడు. మరి అదేమిటి? కావాలని చేయలేదు కరెక్టే, కానీ నేను డిస్టర్బ్ అయ్యాను కదా, మరి దాన్ని ఏమంటావు అని అడిగారు బాబా. వాళ్ళందరినీ విమెన్ని పంపించేసి బాబా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భావకల్చర్ని పిలిచి సారీ అండి, మళ్ళీ భావకల్చర్ని పిలిచి ఇప్పుడైనా నన్ను పడుకొనిస్తావా లేదా అని అడుగుతారు. కానీ రైట్ సైడ్ డోర్కి ఉన్నాడు ఇతను. బాబా చెప్పింది అంతా కూడా ఆ విమెన్తో చెప్పింది మొత్తం విన్నాడు. ఐ వాజ్ అనాయిడ్ అండ్ ఆన్సర్. కోపం వచ్చింది నాకు బాగా, విసుగుతో ఆన్సర్ చెప్పానంట. డూ యూ థింక్ ఐ విష్ దట్ యూ షుడెంట్ రెస్ట్? నువ్వు అనుకుంటున్నావా నువ్వు రెస్ట్ ఉండకుండా ఉండాలని నేను అనుకుంటున్నానని అని భావకల్చరి చాలా కోపంగా అడిగామంట. డూ యూ థింక్ ఐ విష్ దట్ యూ షుడెంట్ రెస్ట్ అంటే నేను అనుకుంటున్నానే ఏంటి నువ్వు నిద్రపోకూడదని. దెన్ వై డిడ్ యూ మేక్ దట్ నాయిస్? మరి ఆ నాయిస్ ఎందుకు చేసావు అని అడిగితే, యూ డిడ్ంట్ ఆస్క్ మీ ఆర్ గివ్ మీ అ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు అది నీకు ఏం జరిగిందో చెప్పాలని అనుకున్నా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎందుకు ఆ నాయిస్ చేసావు చెప్పమని. ఇప్పుడు నేను ఏం చెప్పగలను? బాబా ఐ వాజ్ అబౌట్ టు డై అంటాడు భావకల్చరు. ఇప్పుడు నేను నీకేం చెప్పగలను? నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు డై ఏమైంది అని అడుగుతారు బాబా. ఎట్లా ఇతను కాఫ్ని దగ్గు రాకుండా బయటికి ప్రయత్నించాడు, తర్వాత ఎట్లా గొంతు పూడుకుపోయినట్టు అయిపోయింది, చనిపోతానేమో అన్న పరిస్థితుల్లో, ఎందుకంటే నోట్లో హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకున్నాడు కదా, అన్న పరిస్థితిలో నేను ఇక తప్పనిసరి నాకు శబ్దం వచ్చింది గొంతులోంచి అని జరిగింది అంతా చెప్పాడు. బట్ వాజ్ అబౌట్ టు చోక్ అంటే గొంతు పూడుకుపోయి ఇంకా అసహనంగా అయిపోయాను. బాబా మొహంలో ఒకలాంటి ఇన్నసెన్స్ అంటే అమాయకత్వం కనబడింది. ఓ నిజంగానా? అవునా? ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈ విషయాలు ఏంటి నాకు తెలీదు అంటారు. బాబా అప్పుడు ఎంబ్రేస్ చేసుకొని భావకల్చని మొహాన్ని ఇట్లా అని అటు ఇటు చెంపలు నిమిరారు. అప్పుడు అన్నారంటే, బికాస్ ఐ లవ్ యూ సో మచ్ ఐ హెరేస్ యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో అందుకనే నిన్ను అంతగా కూడా నేను సతాయిస్తాను, నీ వెనక పడతాను. దిస్ హారెస్మెంట్ ఈజ్ మై ప్రసాద్ ఫర్ యూ. నేను ఈ సతాయించడం అనేది ఉందే, అదే నీకు నేను ఇచ్చేటువంటి ప్రసాదము అని బాబా అంతటితోటి ముగించారు. ఈ రోజుకి 2 చెప్పుకున్నామండి. ఇప్పుడు జ్యోతి గారు బాబాకి ఆరతిస్తారు. జై బాబా అండి. జ్యోతి గారు.
జై బాబా అండి. జై బాబా. ఒక్క నిమిషం అండి. ఆ, అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమానది పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని ధరిరా నీరా. మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని ధరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేసాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా అండి ఉమారాణి గారు. అందరికీ జై బాబా జై అండి. బాబా. అందరికీ జై బాబా అండి. ఇంతటితో ఈ కార్యక్రమం